హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో బేసికల్గా గ్యాప్స్ గురించి. గ్యాప్స్ రకరకాలు ఉన్నాయి, బట్ పేర్లు అవన్నీ కాకుండా గ్యాప్ని మనం అండర్స్టాండ్ చేసుకుందాం. దాని తర్వాత ఎగ్జాక్ట్గా గ్యాప్ని ఎలా చూడాలి అంటే గ్యాప్ దగ్గరికి ప్రైస్ వచ్చినప్పుడు మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. బేసికల్గా క్యాండిల్ స్టిక్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసరికి లో, ఎందుకంటే 4 పారామీటర్స్ ఉంటాయి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ క్యాండిల్ అనుకోండి. ఇది గ్రీన్ క్యాండిల్ అంటే ఓపెన్ ప్రైస్ ఇక్కడ ఉంటుంది, కింద ఓపెన్ కంటే పైన క్లోజింగ్ అనేది ఉంటుంది. ఇది క్లోజింగ్ ప్రైస్, ఇది వచ్చేసరికి మనకి హై ప్రైస్ అనమాట. బట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ రోజు ఇక్కడెక్కడో ఓపెన్ అయింది అనుకోండి, మనం చూడాల్సింది ఏంటంటే క్లోజింగ్ ప్రైస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రీవియస్గా ఏదైతే క్లోజ్ అయిందో ఆ ప్రైస్ కంటే పైన ఓపెన్ అయింది అంటే మనం ఏం చెప్తాము అంటే గ్యాప్ అప్ అయిందని చెప్పేసి చెప్తాం. అది ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసేటప్పుడు ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఈ యొక్క హై దగ్గరకు వచ్చింది ప్రైస్, కరెక్ట్గా గ్యాప్ అప్ అయింది కదా, ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుంటుంది. చూడండి, గమనించండి, గ్యాప్ అప్ అయింది. దాని తర్వాత మార్కెట్ గ్యాప్ ఫిల్ చేసి ఈ యొక్క వీక్ ఏదైతే హై ఉందో హై దగ్గరికి వచ్చి సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి రివర్స్ అవుతుంది. ఒక్కోసారి ఏంటంటే ఈ లెవెల్ అనేది కూడా టచ్ చేసే అవకాశం ఉంది. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ఏంటంటే మార్కెట్ కాంటెక్స్ట్ అనమాట. ఓకే, వైస్ వర్సా అదేవిధంగా గ్యాప్ డౌన్ అంటే ప్రీవియస్గా ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో ఇక్కడ ఆ క్లోజింగ్ ప్రైస్ కంటే కింద ఎక్కడ ఓపెన్ అయినా సరే మనం ఏమంటామంటే గ్యాప్ డౌన్ అని చెప్పేసి చెప్తాం. అయితే ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి ఏంటంటే ఒకవేళ ప్రీవియస్ లో కంటే కూడా కింద ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఎక్కడో ఓపెన్ అయింది, ఈ లెవెల్ దాకా మనకి ఈ లెవెల్ కూడా రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. ఏది లోవర్ సైడ్ విక్స్, ఓకే విక్ అంటాం కదా, ఇక్కడ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. లేదంటే కూడా ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో ఈ క్లోజింగ్ ప్రైస్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ విక్ దగ్గర స్ట్రాంగ్గా ఉందనుకోండి, మార్కెట్ కిందకు వెళ్ళిపోతుంది. లేకపోతే క్లోజింగ్ దాకా వెళ్ళి మార్కెట్ కిందకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అయితే ప్రాక్టికల్గా ఒకసారి ఎగ్జాంపుల్ అనేది చూస్తే మనకి చాలా వాటికి క్లారిటీ రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ప్రాక్టికల్గా మనం చూడటానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో మనం తీసుకుంది డైలీ టైం ఫ్రేమ్. అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నట్టు విక్ నుంచి కన్సిడర్ చేసుకున్నాను ప్రస్తుతానికి. అండ్ ఇదే విధంగా డౌన్ సైడ్ కూడా విక్ అనేది తీసుకున్నాను. ఏం లేదు, ఈ విక్ మీద నేను మార్క్ చేశాను అనమాట. అండ్ అక్కడ పైనుంచి కూడా విక్ మీద మార్క్ చేసి డౌన్ సైడ్ విక్ మీద చూడండి, ఇక్కడ మనకైతే గ్యాప్ అనేది కనిపిస్తుంది. ప్రైస్ ఈ గ్యాప్లోకి ఇంకా రాలేదన్నమాట. ఓకే, సో ఈ గ్యాప్ అయితే ఫిల్ చేయలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీన్ని మనం అన్ఫిల్డ్ గ్యాప్ అంటాం. ఇంకా గ్యాప్ అయితే ఉంది, ఎప్పుడైనా ఫ్యూచర్లో దాన్ని ఫిల్ చేయొచ్చు. అది ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే లాంగ్ కన్సోలిడేషన్ తీసుకొని అండ్ సెల్లర్స్ ఏంటంటే ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చేసింది వాళ్ళ దగ్గర నుంచి, గ్యాప్ డౌన్ అనేది జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ అనేది చూడండి, ఇది లోవర్ లెవెల్ అనమాట. ఈ లెవెల్ కూడా రెసిస్టెన్స్ లాగా పనిచేసింది. మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్కి రావడం జరిగిందో మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు ఏం చేశారంటే యాక్టివేట్ అయ్యారు. యాక్టివేట్ అవ్వటం అంటే ఏంటంటే మళ్ళీ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర పొజిషన్స్ ఉన్నాయనుకోండి రిలయన్స్, ఈ గ్యాప్ లెవెల్కి రాగానే మీరు ఏంటంటే ఎగ్జిట్ అయిపోతున్నారు అనమాట, అట్లా అర్థం చేసుకోవచ్చు. అండ్ షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇంట్రాడే ప్లేయర్స్, వాళ్ళు కూడా టెక్నికల్గా ఈ లెవెల్స్ వచ్చినప్పుడు సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గ్యాప్స్ అనేది ఒక్కొక్కసారి హ్యూజ్ గ్యాప్స్ ఉంటాయి, ఇమీడియట్గా ఫిల్ అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే అలాగా మిగిలిపోతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నదాన్ని అన్ఫిల్డ్ గ్యాప్ అంటాం. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, గ్యాప్ ఇక్కడ క్లోజ్ అయింది ప్రీవియస్గా, రైట్. దాని తర్వాత ఇక్కడ ఓపెన్ అయింది. నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్కి ఈ యొక్క హైకి మార్క్ చేశాను. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఏంటంటే రియాక్షన్ అనేది కనిపించలేదు. ఎప్పుడైతే ఈ యొక్క ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ అనేది వచ్చిందో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. బట్ ఎనీ హైయర్ లెవెల్లో ఇంకో గ్యాప్ ఉంది కాబట్టి అక్కడ దాకా వెళ్ళారు. సో ఇవి జరుగుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినాక మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్ కేసులో ఏం చేస్తామంటే ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి లోవర్ టైం ఫ్రేమ్ అనేది మనం స్విచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో 30th ఆగస్ట్ కానీ అండ్ 29th ఆగస్ట్ కానీ మనం ఏం చేసుకోవచ్చు అంటే లైక్ 15 minutes కానీ అట్లా టైం ఫ్రేమ్ వెళ్ళి ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది. ఇది 30th ఆగస్ట్ కదా. సో ఇక్కడ మనం గమనిస్తే ఇది కదా మనకున్న గ్యాప్. దీంట్లో ఈ గ్యాప్ దగ్గరకు వచ్చింది ప్రైస్. నేనేం చేస్తున్నా అంటే లోవర్ టైం ఫ్రేమ్ అనేది స్విచ్ చేసుకున్నాం. మనం చూస్తే ఈ లెవెల్కి ఎప్పుడైతే వెళ్ళిందో రిజెక్షన్ అనేది జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనం ఏం చేయొచ్చు అంటే షార్ట్ ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు, బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్ కానీ ప్యాటర్న్స్ కావచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం షార్ట్ చేసామనుకోండి, ఇది డబుల్ టాప్ లాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే 2 times ఇదే లెవెల్ని రిజెక్ట్ చేసింది కాబట్టి. ఓకే, జనరల్గా డబుల్ టాప్ అయినప్పుడు మనం ఈ కింద ఎంట్రీ షార్ట్ ఇనిషియేట్ చేస్తాం, ఈ పైన ఏంటంటే ఎస్ఎల్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఎనీహౌ
బేస్డ్ ఆన్ ద లోవర్ టైం ఫ్రేమ్స్ ఏంటంటే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటే మనకి రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్గా ఉండే అవకాశం ఉంది. ఓకే, సో ఇది ట్రేడ్ అయితే లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళొచ్చు, మనం అక్కడ స్విచ్ చేసుకొని ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం రీసెంట్ గ్యాప్స్ అనేది ఒకసారి పరిశీలించినట్టయితే చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే గ్యాప్ డౌన్ జరిగింది. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే విక్ నుంచి మార్క్ చేస్తున్నాను. గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత అదే రోజు కొంచెం గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేశాడు. బట్ ఎనీహౌ మళ్ళీ ఏమైందంటే మార్కెట్ గ్యాప్ అప్ అయింది, బట్ ఇదే లెవెల్కి రావడం జరిగింది. ప్రీవియస్గా ఉన్న లెవెల్కి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే మళ్ళీ రిజెక్షన్ అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో మనకి కైండ్ ఆఫ్ డబుల్ టాప్ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ మనం లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకున్నాం అనుకోండి, ఎందుకంటే ఈ లెవెల్ నుంచి కూడా మనకి సిగ్నిఫికెంట్గా 2.5% అనేది డ్రాప్ అయింది, 32 పాయింట్స్ అనేది. ఓకే, చిన్న చిన్న మూవ్స్ అయితే మనం ఇక్కడైతే డెఫినెట్గా క్యాప్చర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని 25th నవంబర్ అనేది వెళదాం. ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళదాం. మనం ఏం చేస్తున్నామంటే ఆ సేమ్ చార్ట్ని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసినప్పుడు చూడండి, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ కూడా మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే రిజెక్షన్ అయింది. ఇక్కడ డోజీస్ ప్రకారం మనం షార్ట్ తీసుకోవచ్చు, రోజీస్ ప్రకారం మనం షార్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక రిఫరెన్స్ పాయింట్ ఉంది మనకి అక్కడ ఆ లెవెల్ దగ్గర. ఒకవేళ కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకోవాలంటే కూడా ఈ యొక్క లెవెల్ కింద మనం ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకుంటాం. బట్ ఎనీహౌ ఇక్కడ నుంచి కొద్దిగా ప్రాఫిట్ అయితే రావడం అనేది జరిగింది, డౌన్ సైడ్ ఒక 13 పాయింట్స్ అలాగా. దాని తర్వాత ఏం చేసిందంటే మళ్ళీ గ్యాప్ ఫిల్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, సో ఒకసారి మళ్ళీ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే చూడండి, రీసెంట్గా జరిగిన యాక్టివిటీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే ఉందో గ్యాప్ డౌన్ అనేది జరిగింది. ఓకే, ఇక్కడ గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత ఆ యొక్క విక్ అనేది మనం మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకుంటే ఈసారి ఏం చేసిందంటే మళ్ళీ గ్యాప్ అప్ అయ్యి పైకి వెళ్ళి ఈ యొక్క లెవెల్ని టచ్ చేసింది. టచ్ చేసిన తర్వాత మళ్ళీ రిజెక్షన్ అనేది జరిగింది. రిజెక్షన్ జరిగినప్పుడు మనం లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్తే మనకి ఇది యాక్చువల్గా బ్రేక్అవుట్ అనేది జరిగింది. బట్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ తీసుకొని ఇది ఎలా ఉందంటే ఒక కన్సోలిడేషన్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది. సో ట్రెండ్ లైన్ అయితే మనం డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా కైండ్ ఆఫ్ ఒక కన్సోలిడేషన్ ప్యాటర్న్ అనమాట. కన్సోలిడేషన్ నుంచి బయటకు రావడం అనేది జరిగింది. లేదు అంటే కూడా సింపుల్గా ఏంటంటే ఒకవేళ మనం షార్ట్ ప్లాన్ చేసుకోవాలి అంటే ఈ యొక్క నెక్ లైన్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి, ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్ డౌన్ జరిగింది కదా, మనం అక్కడ షార్ట్ అనేది ప్లాన్ చేసుకొని ఈ స్వింగ్ పైన మనం ఎస్ఎల్ పెట్టేసుకోవాలి ఇక. ఎందుకంటే ఇది ఎంత లాంగ్ కన్సోలిడేషన్ జరిగింది. ఓకే, కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అప్ సైడ్ అయినా అవ్వచ్చు, డౌన్ సైడ్ అవ్వచ్చు. బట్ ఈ కేసులో ఏం జరిగిందంటే సిగ్నిఫికెంట్గా ఇంపార్టెంట్ ఏదైతే గ్యాప్ లెవెల్ ఉందో గ్యాప్ లెవెల్ దగ్గర మార్కెట్ అనేది స్ట్రగుల్ అయింది, పైకి వెళ్ళడానికి ప్రయత్నించి ఫెయిల్ అయింది. ఫైనల్గా ఏంటంటే డౌన్ సైడ్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది. క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది, మనం షార్ట్ తీసుకోవచ్చు ఇక్కడ. అండ్ అక్కడి నుంచి కూడా ఏంటంటే మనం స్టాప్ లాస్ అనేది పైన ఇనిషియేట్ చేసుకోవచ్చు. సో గ్యాప్స్ అనేది మార్కెట్లో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఒక్కొక్కసారి సేమ్ డేనే ఫిల్ అవుతాయి, ఒక్కొక్కసారి ఫిల్ అవ్వవు అనమాట. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్నట్టే చూడండి, మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత దాని నెక్స్ట్ డే ఏమైందంటే ఓపెన్ అయ్యి మళ్ళీ ఫిల్ చేసింది కానీ రిజెక్షన్ జరిగిందనమాట అక్కడ దాకా వెళ్ళి. ఓకే, సో ఈ గ్యాప్ ఫిల్లింగ్ అనేది జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగలేదు కూడా, ఒక్కొక్కసారి జరగకపోవచ్చు కూడాను. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ మార్కెట్ అనేది డ్రాప్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ మనకి సాలిడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది కదా. సో డెఫినెట్గా మనకి బులిష్ స్ట్రెంత్ అనేది ఇక్కడ కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా ఈ యొక్క విక్ దగ్గర మార్కెట్ అనేది అప్రాక్సిమేట్గా సపోర్ట్ అనేది తీసుకుంది. సో దీన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే లోవర్ టైం ఫ్రేమ్స్కి కన్వర్ట్ చేసుకొని ఎటువంటి రిజెక్షన్ అనేది కనిపించినా, లేకపోతే క్యాండిస్టిక్ ఫార్మేషన్స్ కానీ, లేకపోతే ఏదన్నా స్మాల్ కన్సోలిడేషన్ అయ్యి అక్కడ నుంచి బ్రేక్అవుట్ అవుతున్నా మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ లెవెల్ని టచ్ చేసేది బయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు, అక్కడ నుంచి కూడా స్టాక్ అనేది బౌన్స్ అవ్వడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ లెవెల్స్ అనేది మార్కెట్లో వర్కౌట్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి స్మాల్ టీట్గా అవుతూ ఉంటాయి. అందుకని మనం ఏంటంటే కొంచెం బిగ్గర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి లైక్ 15 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ 1 అవర్ కానీ చూసుకొని బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే మనం ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి గ్యాప్స్ అనేది సపోర్టు అండ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో చూడండి, ఒకసారి ఏదన్నా ఆపర్చునిటీ ఉంటే కూడా మీరు పేపర్ ట్రేడ్ అనేది వేయండి, మంచి రిజల్ట్స్ వస్తే కూడా మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఇది గ్యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.